జయంతి మహోత్సవాన్ని ఎంత ఘనంగా జరుపుతున్న కమిటీ సభ్యులందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. వివేకానంద స్వామి యువతకి ముఖ్యంగా మార్గదర్శకత్వం ఏదో ఈ రోజుల్లో మాట్లాడటం కాకుండా దాదాపు 130-140 సంవత్సరాల క్రితమే ఆయన కేవలం భారతదేశంలో కాదు విదేశాల్లో కూడా భారతీయ యువత గురించి వారు ఏ విధంగా ఆ రోజుల్లో స్వతంత్రం గురించి ఏ విధంగా పోరాడాలి, అలాగే దేశ అభివృద్ధిలో ఏ విధంగా యువత పాల్గొనాలి అని ఆయన ఆ రోజుల్లోనే చాలా గట్టిగా ఒక దిశ ఇవ్వడం అనేది జరిగింది. ప్రతి స్పీచ్లో కూడా ఆయన మాట్లాడే ప్రతి వాక్యము ప్రతి స్పీచ్లో కూడా భారతదేశ యువత గురించి ఆ రోజు మాట్లాడారు. భారతదేశం ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఏమంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ లేకపోతే మిగతా వాటిలో కానీ మనం ఏ విధంగా అన్నీ కూడా దేశంలోనే చేయాలి, మన దేశ అభివృద్ధి చెందాలి. కానీ ఇది ఆయన 140 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లోనే దాని గురించి ఆత్మనిర్భరత గురించి ఆ రోజుల్లో మాట్లాడటం జరిగింది. ఆయన అడుగుజాడల్లో ఆయన స్ఫూర్తితో యువత ఇప్పుడు మనం భారతదేశంలో ఏ దేశంతో పోల్చుకున్నా అత్యధికంగా యువత ఉన్న దేశం భారతదేశం. ఆయన స్ఫూర్తితో ఆయన ఇచ్చిన సందేశంతో మనందరం కూడా ముందుకు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కమిటీ సభ్యులు వారిని మరొకసారి